ఎన్టీఆర్ న్యూస్కి స్వాగతం. కందుకూరు నియోజకవర్గం గుడ్లూరులో ఆదివారం ఉదయం టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్కి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మరియు పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముందుగా పార్టీ నాయకులందరూ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా నాగేశ్వరరావుని గెలిపించిన తర్వాత ఒక్కసారైనా ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని గెలిపించినందుకు మీ అందరినీ చూడాలని కోరికతో ఈ ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగిందన్నారు. త్వరలో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఇలాంటి ఆత్మీయ సమావేశాలు త్వరలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు కోరినట్లుగా గొట్టిపాటి కొండపనాయుడు కెనాల్ వెడల్పు చేసి రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరు వచ్చే బాధ్యతను నేను తీసుకుంటానని ఎంపీ భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల వారు వాటర్ ప్లాంట్ కావాలని కోరారు. ఖచ్చితంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే బాధ్యతను బీపీఆర్ ఫౌండేషన్ తీసుకుంటుందని, త్వరలో మా సభ్యులు గ్రామాల్లో పర్యటించి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటారని, ఏర్పాటు చేసిన తర్వాత వాటి పర్యవేక్షణ బాధ్యతను కూడా బీపీఆర్ ట్రస్ట్ ద్వారా చూసుకుంటామని ఎంపీ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, టీడీపీ, జనసేన మరియు బీజేపీ నాయకుల, కార్యకర్తల ఆత్మీయ సమావేశం పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మన నియోజకవర్గంలో ఎలక్షన్ ముందు ప్రజలకు ఏవైతే హామీలు చెప్పామో అవి నెరవేర్చి ప్రజల మనసును గెలవాలని ఒక ఆలోచనతో ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ముఖ్యంగా మన నియోజకవర్గంలో బీపీసీఎల్ పరిశ్రమ ఏర్పాటు ద్వారా నిరుద్యోగులుగా ఉన్న యువతీ యువకులకు తప్పకుండా ఉపాధి లభిస్తుందని మరియు నియోజకవర్గ పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు. సీనియర్ లీడర్ జి శ్రీనివాసులరెడ్డి గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే మొదటివారిపాలెం బీజేపీ అధ్యక్షులు కరుణాకర్ గారు, లింగ సోదరం వేడుకొండల గారు, లింగ సోదరం జనసేన అధ్యక్షుడు అంగులూరి నరసింహరావు గారు, కొడిగల శ్రీనివాసరావు గారిని, దేవళ్ళ భాస్కర్ గారిని, అలాగే గుడ్లూరు గ్రామ పార్టీ అధ్యక్షులు పువ్వాడి శ్రీనివాసులు గారిని, గుడ్లూరు గ్రామ సర్పంచ్ పాలకీర్తి శంకర్ గారిని, అలాగే గుడ్లూరు ఎంపీటీసీ చెన్నారెడ్డి వరమ్మ గారిని, ఎక్స్ఏఎంసీ చెరుకూరి సూర్యనారాయణని, వీరందరినీ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. గొట్టిపాటి హరికృష్ణ గారు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నాదెండ్ల వెంకటరమణయ్య గారు. ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, అజాత శత్రువు మన ఎంపీ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ముఖ్య అతిథిగా మన అందరినీ ఆనందపరచడం చాలా సంతోషకరమైన విషయం. వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులు అజీజ్ గారు,
ఎలక్షన్ ముందు నియోజకవర్గంలో ఉన్నటువంటి కమిటీలలో ఉన్నటువంటి మెంబర్స్ని జనం భయంతో బయటికి రాని సమయంలో మాకందరకు స్ఫూర్తి కలిగించి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి అజీజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించి ఇంతమంది మనసుల్లో మన ఎంపీ గారు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించుకున్నారు. అదేవిధంగా మన కందుకూరులో ఇప్పుడే చెప్పారు మల్లేశ్వరరావు గారు, మంచినీటికి చాలా కొరత ఉంది. చాలా గ్రామాల్లో ఇప్పటికీ కూడా బావుల్లో నీళ్లు తీసుకెళ్తున్నారు. సార్ అది ఎలక్షన్ ముందు కూడా మనకు ఒక ప్రామిస్ చేసి ఉన్నారు, బాగా ఇబ్బంది పడే గ్రామాలలో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయన దీన్ని గుర్తుపెట్టుకొని మన ప్రాంతంలో అందుట్లో మా కందుకూరు మండలంలో ఎక్కడి నుంచి కూడా మాకు నీటి సౌకర్యం లేదు సార్. అది మొన్న ముఖ్యమంత్రి గారికి కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇందాక మల్లేశ్వరరావు అన్నట్టు మీరు ఎవరో తెలియనప్పుడే వేమిరెడ్డి విపిఆర్ అంటే ఆయన పెద్ద దయాగుణం ఉన్నాడు అని చెప్పి అక్కడక్కడ తెలిసిన వాళ్ళే చెప్పుకున్నారు. అట్లాంటిది ఈ రోజు ప్రత్యేకంగా మిమ్మల్ని పోడాల్సినంత అవసరం లేదు. కానీ మా నియోజకవర్గాన్ని గుర్తించి మొట్టమొదటిగా ఒక దయాగుణంతో ఈ ట్రై సైకిల్ కార్యక్రమం మొదలు పెడతాం. మా అందరికీ ఆనందం. అలా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ ఒక్కసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో గౌరవనీయులు పెద్దలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన పార్లమెంట్ అభ్యర్థి అయిన వెంటనే మనం ఏదో జరుగుతుందని చెప్పి ఆ రోజు అనుకున్నాము. గేమ్ స్టార్ట్ అయింది. అది ఇప్పుడు మన కళ్ళతో చూస్తున్నాము. ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తి మనకి ఎంపీగా రావడం మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం చూస్తే మన ఎమ్మెల్యే గారు అందరికీ తెలిసినటువంటి విషయం, హార్డ్ వర్కర్ అని ఎందుకు అంటున్నానంటే, ఒకవైపు లింగసముద్రం తూర్పు ప్రాంతం గుడ్డూరు మండలాలు వరితో కలకలలాడుతుంటే, మరోవైపు ఒలేటివారిపల్లి కందుకూరు సగం మండలంతో పాటుగా ఇటు చూస్తే గుడ్లూరు మండలం మొత్తం, అదేవిధంగా ఉలవపాడు మండలంలో ఏదైతే మామిడి పంట పూత, ఇటువైపు వరి కల్లాలు మొత్తం ఎటువైపు చూసినా కానీ మంచి పాడి పంటలతో విరాజిల్లుతున్నదంటే దీని అంతటికే కారణం రైతుగా కనపడ్డాడు. అక్కడ రాళ్ళపాడు ప్రాజెక్టు గేటు ఇబ్బంది పెడుతుంటే 15 రోజులు అక్కడే పడుకొని అక్కడే చూసి అక్కడే తిని ఉన్నటువంటి మన డైనమిక్ ఎమ్మెల్యే గారు ఆ రోజు రైతే కనపడ్డాడు, మెకానిక్ కనపడ్డాడు, ఎమ్మెల్యే గారి వైపు చూస్తే ఎమ్మెల్యేగా కనపడ్డాడు. సభకు నమస్కారం. ఈరోజు మన కందుకూరు నియోజకవర్గంలో గుడ్లూరు మండలంలో చాలా ఆనందకరమైన వాతావరణం. ముఖ్యంగా రమారమి 160-170 ట్రై సైకిళ్ళు దాదాపు ₹1 వెచ్చించి మన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో అందరికీ ట్రై సైకిళ్ళు ఇచ్చారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే యువ నాయకులు ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి విరామం లేకుండా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని నేనున్నాను, 2024లో తెలుగుదేశం జెండా కందుకూరు గడ్డ మీద ఎగరేస్తానని చెప్పి అదే నినాదంతో ప్రతి గ్రామంలో తిరిగి పనిచేశాడు. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కూటమి కార్యకర్తలందరికీ కూడా శిరసు వచ్చిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా గత 5 సంవత్సరాల్లో విధ్వంసానికి గురైన రాష్ట్రానికి సరైన మార్గంలో పెడుతూ కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యత వహిస్తున్నటువంటి మన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. నిన్న మనందరం కూడా మహిళా దినోత్సవం చేసుకున్నాం. సార్ నిన్న మార్కాపురంలో కొన్ని కార్యక్రమాలను స్టార్ట్ చేయడం జరిగింది. ఒక సంవత్సరం వెనక్కి చూసుకుంటే ఎప్పుడైతే 23 ఆ టైంలో 23 జూన్
ఆగస్టు సెప్టెంబర్ టైంలో చూస్తే ఎలక్షన్ రోజుల దగ్గరికి వచ్చాయి. ఎలక్షన్ రోజుల దగ్గరికి వచ్చి ఎలా ఉందంటే హోరాహోరీ, ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు, ఏది ఎలా పోతుంది, ఏమి చేయాలనే ఆలోచనలు ఉన్న రోజుల్లో సడన్లీ జగన్మోహన్ రెడ్డి గారి బ్రహ్మాండమైన బుర్రలో ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది ఆయనకి. చంద్రబాబు గారిని జైల్లో పెట్టేశారు. చంద్రబాబు గారిని ఎప్పుడైతే జైల్లో పెట్టారో ఆనాడు ఊగిసలాడుతున్న ప్రతి ఒక్కరు కూడా, అది తెలుగుదేశం, బీజేపీ, జనసేన అందరూ కూడా ఒకే తాటి పైకి వచ్చారు. చంద్రబాబు గారు మార్కాపురంలో ఒక మాట చెప్పారు, మీరు ఒక్కసారి గెలిస్తే కాదు, ఇది మరలా ఇవాళ 5% నుంచి 7% ఆధిక్యంలో ఉన్నాం మనం, అది కనీసం 15 నుంచి 20% వరకు రావాలా, మన ఎల్లకాలం మన పార్టీ ముందుకు పోవాలనే విషయం అని చెప్తాను. నేను ఇప్పుడున్న మన పెద్దలందరూ కూడా ఒకటే వినిపించుకుంటున్నాం, మనం నిలుచాలా, ఆయన మాట నిలబెట్టాలా, ఆయన కోసం మనందరి కోసం కష్టపడి కృషి చేయాల్సిన అవసరం ఉంది. నాకు చాలా నమ్మకం ఉంది, వేమిరెడ్డి గారి ఆధ్వర్యంలో నాగేశ్వరరావు గారు ఇక్కడ మన కందుకూరు నియోజకవర్గంలో పనిచేస్తామంటే తప్పనిసరిగా అందరినీ కలుపుకొని పోయి, నేను చెప్పేది ఒకటే, వేరే విధంగా భావించిన అవసరం లేదు. ఇక్కడ అందరూ తెలుగుదేశం పార్టీ అనే ప్రతి ఒక్కరు కూడా మనం వేరే ఆలోచన లేకుండా, అలాగే బీజేపీ వాళ్ళు కానివ్వండి, జనసేన వాళ్ళు ఎవరైతే మనకి పూర్తి స్థాయి సహకరించారో వాళ్ళందరినీ ముందుకు తీసుకుపోవాలా, వాళ్ళ కష్ట టైంలో మనం సహకరించాలా, వాళ్ళకి సహాయం చేయాలా. తద్వారా ఈ తెలుగుదేశం, ఈ కూటమి రాబోయే 3-4 ఎలక్షన్లు అంటే రమారమికి ఒక 2047 వరకు ఏదైతే బాబు గారి కళ ఉన్నదో 2047 నాటికి మన ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలా. భారతదేశం మన మాతృభూమి, అది ఇంకా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండాలనే ఒక ఆలోచన, ఒక ఆశయంతో పోతున్నారు. అంతవరకు కనీసం అంతవరకైనా మన పార్టీ అధికారులు ఉండాలా. దానికి మీ అందరూ కూడా గట్టిగా కృషి చేస్తారని, ఆ కృషిలో భాగంగా మీ అందరూ కూడా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో తెలుగుదేశం పార్టీ, మీ అందరూ కూడా మాకు చేత అయినంత సహకారం ఇస్తామని ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, ఇతర పెద్దలందరూ కూడా మన అజీజ్ గారికి చెప్పుకుంటూ నేను మిమ్మల్ని అందరినీ అదే కోరుతున్నా. మనం ఇవాళ చాలా సంతోషం, 170 మందికి వికలాంగులకి కదలిక కలుగజేసే అవకాశం మన వేమిరెడ్డి గారు ఇచ్చారు. మనిషి మనం చూస్తున్నాం, హాస్పిటల్లో ఏదైనా ఆపరేషన్ అయినప్పుడు పడుకొని ఉంటే బెడ్ మీద వారం రోజులు కదలకుండా ఉంటే ఎంత బాధగా ఉంటుందో మనందరికీ కూడా తెలిసిన చాలా మంది. అలాంటిది వాళ్ళు కనీసము రూమ్లో అయినా కదగలుగున్నాడో ఆనాడు ఉండే ఆనందం వేరే. అదే ఇవాళ వాళ్ళ మొహాల్లో మనం చూస్తున్నాం. వాళ్ళకే వాళ్ళు కొంచెం ముందుకు పోయి కనీసం బజార్లో పోయి లేదా 10 మంది పెద్దల దగ్గర పోయే అవకాశం ఇచ్చిన ఆ దాత ఎల్లకాలం సుఖంగా ఉండాలని, ఆయన కుటుంబానికి దేవుడు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ఇంకా ఎన్నో శాంతి కలుగజేయాలని చెప్పి కోరుకుంటూ నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఒక విషయం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాలు రాకముందు నుంచే విద్య, వైద్యం, మంచినీరు, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మన్నన పొందినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఒక్కసారి జై తెలుగుదేశం అనండి, జై కూటమి. థ్యాంక్ యూ. అయితే హ్యాండిక్యాప్స్ ఉన్నారు, దివ్యాంగులకి మన ఎంపీ గారు మంచి మనిషి. మనస్సు చాలా మందికి ఉండదు, డబ్బు ఉంటుంది చాలా మందికి. మన ఎంపీ గారు మనసున్న మహారాజు. ఈరోజు రాజకీయాలు ఉన్నా లేకపోయినా, రాజకీయాలకి సంబంధం లేకుండా మంచి పనులు చేసే వ్యక్తి. సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు, మనందరం కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా
ప్రజల కోసం గత ప్రభుత్వంలో చేసిన విధ్వంసాన్ని గాడిలో పెట్టి ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు, పెద్దలు మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నిన్నే మన జిల్లా, పాత జిల్లా మార్కాపురానికి మన సీఎం గారు రావడం జరిగింది. మీ అందరూ కూడా చూశారు. మహిళా దినోత్సవం ఎంత గ్రాండ్గా జరిగిందో, చాలా అద్భుతంగా జరిగింది. ఈ రాష్ట్రంలో మహిళలు, అలాగే బడుగు బలహీన వర్గాలు, చదువుకున్న యువతిని బాగు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పడుతున్న కష్టానికి మనందరం కూడా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన నియోజకవర్గానికి బీపీసీఎల్ పరిశ్రమ తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో చదువుకున్న యువకులకు, నిరుద్యోగ యువకులకి భారీ ఎత్తున రాబోయే రోజుల్లో మన నియోజకవర్గం సస్యశ్యామలం కాబోతా ఉంది. అన్ని రంగాల్లో మన నియోజకవర్గానికి తోడ్పాటు అందించడం కూడా జరిగింది. నిన్ననే చెప్పాడు, ఇమీడియట్ గా బీపీసీఎల్ ని వర్క్ తొందరగా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో చదువుకున్న యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మన ముఖ్యమంత్రి ఆ రోజు యువగలం పాదయాత్ర లోకేష్ బాబు గారు చెప్పిన మాట నిలబెట్టుకునే అవకాశం కూడా మన నియోజకవర్గానికి కలిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనం ఏదైనా మన నియోజకవర్గానికి అడిగితే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి మన నియోజకవర్గాన్ని, ఇందాక అందరూ కూడా చెప్పారు, వెనుకబడిన ప్రాంతం ఈ నియోజకవర్గానికి తాగునీరు, సాగునీరుకి మనందరికీ కూడా రాళ్ళపాటు రిజర్వాయరే మనందరికీ కూడా తాగడానికి నీళ్లు ఈరోజు 12 అడుగులకు వచ్చినాయి. వచ్చేది సమ్మర్ సార్, తప్పనిసరిగా జీకేఎన్ వైండింగ్ చేస్తే మేము నీళ్ళు తాగే పరిస్థితి ఉండదు. లేకపోతే మళ్ళా ట్యాంకర్లు పెట్టి తోలుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడి ఆ జీకేఎన్ ఎక్కడైతే ర్యాక్ ఏరియా ఉందో దాన్ని వైండింగ్ చేసి మా ప్రాంత ప్రజలను కాపాడాలని చెప్పి, తాగునీటి సమస్యను తీర్చాలని చెప్పి, అదేవిధంగా ఫ్లోరైడ్ ప్రాంతాల్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు చాలా ప్రాంతాల్లో వందలాది వాటర్ ప్లాంట్లు పెట్టి ఆ ఏదైతే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలను కాపాడారు సార్. మీరు మా నియోజకవర్గంలో కూడా ఐడెంటిఫై చేశారు. మాకు కూడా ప్రత్యేక స్థానం కల్పించి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మేము మార్పు చూపించి 2029లో ఏదైతే కందుకూరు నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని భారీ ఎత్తు మెజార్టీ ఇచ్చారు 2029లో, దీనికంటే ఎక్కువ మెజార్టీ వచ్చేదానికి మీ సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు తీసుకొని పోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆల్రెడీ టైం ఓవర్ అయింది. పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు మాట్లాడాలి. మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి మహిళా సోదరిమణులు ఇంత భారీ ఎత్తున తరలివచ్చినందుకు మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. కూటమి సభ్యులు, పెద్దలు, అందరికీ స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా నాగేశ్వరరావు గారిని గెలిపించిన తర్వాత ఒక్కసారన్నా ఖచ్చితంగా వచ్చి మీ అందరిలో మీరందరూ మమ్మల్ని గెలిపించిన దానికి ఖచ్చితంగా వచ్చి మీ అందరినీ చూడాలనే కోరిక, అట్నే మీ అందరితో కలిసి భోజనం చేయాలనే కోరికతోటి ఈ సమావేశం, ఆత్మీయ సమావేశం పెట్టడం. ఇది ఒకసారే ఉన్నది. ఇది ఇంకా కూడా ఖచ్చితంగా మీకు ప్రతి మండలంలో కూడా ఇట్లా ముందుకు తీసుకుపోతాం. సమయం బట్టి చేసుకుంటా వస్తాం. ఈరోజు ఈ ట్రైసైకిల్స్ ఇవ్వడం కూడా చాలా సంతోషం ఈరోజు. ఎందుకంటే అది మనస్ఫూర్తిగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే నాకు పర్సనల్గా దాదాపు అది ఇంకొక 3 నెలలు నాకు మనశ్శాంతి. ఈరోజు మనం ఇటువంటి కార్యక్రమం చేసాము, చాలా సంతోషమే. రేపు ఆత్మకూరులో కూడా 23వ తేదీ ఇదే కార్యక్రమం పెట్టున్నాం. అక్కడ కూడా మన మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు సహకారంతో రేపు 23 అక్కడ సేమ్ ఇదే కార్యక్రమం అక్కడ కూడా పెట్టున్నాం. ఆత్మీయ సమావేశం, అట్లే ఈ ట్రైసైకిల్స్ ఇవ్వడం.
దాదాపు నా కాన్స్టిట్యున్సీస్లో ఒక 1000 మంది ఇప్పటి వరకు మాకు ఒక కమిటీ లాగా పెట్టి గ్రామాల్లోకి పోయి కనుక్కొని ఎవరు లబ్ధిదారులు ఎవరికి ఇవ్వాలా అనేది ఒక పెద్ద కార్యక్రమం. ఇది కూడా ఎవరికైనా మిస్ అయి ఉంటే కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. దానికి కూడా మీరు ఎవరన్నా మిస్ అయ్యి మీ ఇంటి పక్క వాళ్ళు కానీ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా తప్పకుండా మీరు చెప్పండి, తప్పకుండా కూడా అవి కూడా అందిస్తాం. నేను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉన్న ఆర్థికంగా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప మనసుతో ఈరోజు మనం ఇండియాలో ఉన్నాము కాబట్టి పైన మనకి బీజేపీ సపోర్ట్ ఉంది. బీజేపీ మనకి నరేంద్ర మోడీ బోటి ప్రైమ్ మినిస్టర్ ఉండడం మన అదృష్టం. ఆ కూటమి ప్రభుత్వంలో మనం ఉండడం చాలా అదృష్టం మన రాష్ట్రానికి. పవన్ కళ్యాణ్ గారి లీడర్లు మనతోటే ఈ కూటమి భాగంలో జనసేన అట్లే బీజేపీ తెలుగుదేశం ముగ్గురం కలిసి ఖచ్చితంగా ముందుకి మంచి మనసు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా నేను పెద్ద నువ్వు చిన్న అనేది లేకుండా ఈ కూటమి ముందుకు పోవాలి. పోతేనే ప్రభుత్వం కూడా మనం ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. సూపర్ 6 అని ఏదో వైఎస్ఆర్సీపీ ఏదో అనవసరమైన మాట మాట్లాడుతున్నారు. సూపర్ 6 ప్రతి ఒక్కటి కూడా జరగబోతుంది. 100% తల్లికి వందనం. నిన్న మీరు అందరూ కూడా చూసుంటారు. మేలో కానీ జూన్లో కానీ ఖచ్చితంగా ఇవన్నీ ఈ కార్యక్రమాలు కూడా చేయాలని మన ముఖ్యమంత్రులు ఖచ్చితంగా చేస్తారు చంద్రబాబు నాయుడు. ప్రతి దగ్గర కూడా మీరు ఇంకోటి కూడా గమనించారా, మొన్న కందుకూరు వచ్చాడు. మీ కందుకూరు మున్సిపాలిటీకి దాదాపు 50 కోట్లు అనౌన్స్ చేశాడు. 50 కోట్లు అనౌన్స్ చేసింది కూడా ఆల్రెడీ దానికి తగ్గ పనులు కూడా స్టార్ట్ అయి ఉన్నాయి. ఎమ్మెల్యే గారు నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే చెప్పండి. స్టార్ట్ అయినాయి. సో మాట మీద ఉండే ముఖ్యమంత్రులు మనకి చెప్పిన మాట ప్రకారం నాకు తెలిసి స్టార్ట్ అయినాయి అని తెలిసింది. సో 50 కోట్లు ఆ రోజు చెప్పిన తర్వాతనే వెంటనే పనులు స్టార్ట్ చేయడం, ఏదో మైకు చెప్పి ఏదో వెళ్ళిపోవడం కాదు. ఇది మంచి ప్రభుత్వం. మీ అందరూ కూడా మమ్మల్ని ఇద్దరిని గెలిపించిన దానికి ఈరోజు ఇప్పటికే చాలా లేటు, అందరూ వెళ్ళిపోతా ఉన్నట్టున్నారు. మీ అందరూ గెలిపించిన దానికి మీ అందరికీ నా అభినందనలు. ఇంకా లేట్ చేయను. అంటే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే జీకేఎన్ కెనాల్ గురించి వైడ్నింగ్ గురించి ఇప్పుడే చెప్పారు. దాన్ని కూడా ఖచ్చితంగా దాన్ని చేపించే బాధ్యత నాది. దాన్ని చేపిస్తాం. తర్వాత కొంతమంది ఇప్పుడు వాటర్ ప్లాంట్లని ఇటువంటి ఇచ్చారు, అవి కూడా ఖచ్చితంగా నేను చేపిస్తాం. ఓన్లీ థింగ్ నేను చెప్పేది ఒకటే, మరీ 300-200 ఉంటే మేము చేయలేము. కనీసం ఒక 1000 మంది పాపులేషన్ ఉన్న దగ్గర ఈ ప్లాంట్ పెడుతున్నాం. మెయింటెనెన్స్ కూడా విపిఆర్ ఫౌండేషన్ చూసుకుంటుంది. మీరేం ₹1 పెట్టవలేదు. ప్రతి ఒక్కటి కూడా మా ఫౌండేషన్ వాళ్ళు వచ్చి చూసుకుంటారు. ఈ వాటర్ ప్లాంట్లు ఖచ్చితంగా నేను విదిన్ 10 రోజుల్లోనే మా మనుషులు వచ్చి చూసుకొని ఎక్కడెక్కడ పెట్టాలో కూడా ఖచ్చితంగా పెట్టేదాన్ని చూస్తాం. ప్రతి ఒక్కరిని కూడా మీ అందరికీ చెప్పేది ఒకటే, మీరందరూ మంచి ప్రభుత్వంలో ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే బాధ్యత మీ అందరిది. గుడ్లూరు మండలం తరపున జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ, అలాగే కందుకూరు మాజీ మున్సిపల్ చైర్మన్ బూర్సు మాలకొండయ్య గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు, అలాగే పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరుతున్నందుకు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ఈరోజు అందరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మహిళలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.